హైదరాబాద్ హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ ఎవాల్వ్ స్ట్రాటజీస్ ఇన్ టాలెంట్ అక్విజిషన్ 2026 సదస్సుకు మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ యువతను ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా గ్లోబల్ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఆ దిశగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఆఫ్ హీ స్కిల్లింగ్ ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గమనాన్ని శాసించేది మూలధనం కాదని, నైపుణ్యం మాత్రమేనన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్న చోటే ప్రతిభ నిలుస్తుందని, అదే వృద్ధికి అసలైన ప్రాతిపదికగా అన్నారు. కేవలం ఉద్యోగాలను సృష్టించే రాష్ట్రంగానే కాకుండా పరిశ్రమలకు భవిష్యత్తు భాగస్వామిగా మార్చేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామన్నారు. అత్యుత్తమ మానవ వనరులకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను నిలపడంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐకామ్ లైఫ్ సైన్సెస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు మంత్రి. భారత వృద్ధి రేటు సుమారు 7% వరకు ఉండొచ్చని తాజాగా విడుదలైన కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేసిందన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఇది శుభపరిణామని, అయితే ఈ వృద్ధిని నిలబెట్టుకోవాలంటే కేవలం బడ్జెట్ కేటాయింపులు సరిపోవని, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధపై ఆధారపడటం కంటే దాన్ని సమర్థవంతంగా వాడుకునేలా సంస్థలు రూపాంతరం చెందాలని, లేకపోతే దీర్ఘకాలంలో సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ, జాతీయ టెక్ కంపెనీలకు చెందిన హెచ్ఆర్ హెడ్స్, సోషల్ టాలెంట్ ఫౌండర్ జానీ క్యాంప్ బేల్, క్యార్లాన్ గ్లోబల్ సొల్యూషన్స్ ఎండి పవన్ సచ్దేవా, క్రౌడ్ టెక్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ మేనన్, ప్రముఖ నటి రచయిత్రి మందిరా భేడి, పిస్టా 2026 ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు హరికృష్ణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.